హలో ఆల్, దిస్ ఇస్ అంశుల్. ఈరోజు మనం భారత్ భాగ్య విధాత రివ్యూ గురించి డిస్కస్ చేద్దాం. స్టారింగ్ కంగనా రనౌత్ ఎక్సెట్రా ఇన్ లీడ్ రోల్స్, డైరెక్టెడ్ బై మనోజ్ తపాడియా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ ఎలా ఉందంటే సినిమా నాకు ఓకే అనిపించింది గైస్. ఆ డీసెంట్ అటెంప్ట్ అని చెప్తా. అండ్ ఇప్పుడు సినిమా ప్లాట్లోకి వెళ్ళిపోతే 26/11 ముంబై టెర్రర్ అటాక్స్లో ఒక డెడికేటెడ్ నర్స్ టీమ్ కామా హాస్పిటల్స్లో జరిగిన ఫైరింగ్లో 400 పేషెంట్స్ని కాపాడాల్సి ఉంటుంది. ఈ టైంలో వాళ్ళ లైఫ్స్‌ని వాళ్ళు ఎలా రిస్క్ చేశారు, ఆ పేషెంట్స్‌ని కాపాడారా లేదా అన్నదే సినిమా బేసిక్ ప్లాట్. అండ్ ఇప్పుడు సినిమా అనాలిసిస్‌లోకి వెళ్ళిపోతే ఇదొక డీసెంట్ అటెంప్ట్ అని చెప్తా గైస్ నేనంటే సినిమా. అంటే అన్‌సంగ్ హీరోస్ గురించి తీసిన సినిమా ఇది. సో 26/11 టెర్రర్ అటాక్స్ గురించి మనకి తెలిసింది. కానీ ఆ టైంలో జరిగిన ఈ ఇన్సిడెంట్ చాలా తక్కువ మందికి తెలుసు. చాలామందికి 26/11 టెర్రర్ అటాక్ తెలుసు కానీ అదే టైంలో ఈక్వివలెంట్‌గా జరిగిన దీని గురించి చాలామందికి తెలీదు. సో దాని మీదే ఈ సినిమా. సో సినిమా అయితే మనకి ఓకే గైస్, బానే ఉందని చెప్పిన. ఎందుకంటే సినిమా మనకి కొంతసేపు వరకేందంటే ఆ నర్సులు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, ఇంట్లో ఎలాంటి ప్రెషర్స్ ఉంటాయి వాళ్ళకి. సో వాళ్ళ ఫ్యామిలీ ఎలా చూసుకుంటారు, వాళ్ళ ఫ్యామిలీని ఎలా పోషిస్తారు అన్న దాని మీద మనకు చూపిస్తారు మనకి. వాళ్ళు పడే ఇబ్బందులు, వాటన్నిటి గురించి, వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళు స్పెండ్ చేసే హ్యాపీ టైమ్స్‌ని, వాటన్నిటిని కూడా మనకు సినిమాలో చూపిస్తారు. సినిమా స్టోరీలోకి ప్రొసీడ్ అవ్వడానికి కొద్దిగా టైం తీసుకుంటది. కొద్దిగా అని చెప్పను, మోర్ దెన్ ఎనఫ్ టైమే తీసుకుంటది. ఆ స్టేక్స్ ఎస్టాబ్లిష్ చేయడానికే మోర్ దెన్ ఎనఫ్ టైం తీసుకుంటారు. అలా కొంతసేపటి తర్వాత సినిమా స్టోరీలోకెళ్తది. అండ్ నెమ్మదిగా సినిమా ప్రొసీడింగ్స్ కూడా ఇంకా బెటర్ అవ్వడం స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గానీ, స్క్రీన్ ప్లే గానీ ఇవన్నీ నెమ్మదిగా ఒక లెవెల్ దాకా చాలా బాగా వెళ్తూ ఉంటాయి. ఒక ఒక ఇనీషియల్ స్టేజ్ వచ్చేసరికి ఏందంటే సినిమా మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టోరీలోకెళ్ళిపోయి ఒక పక్కా హిస్టారికల్ థ్రిల్లర్ ఎలా ఉంటది, ఆ రేంజ్‌లో ఉంటది. సో సినిమా అంతా వెల్ అండ్ గుడ్, బానే ఉంది అక్కడిదాకా. సినిమా బాగా నడుస్తూ ఉంటది. అంతా బానే ఉంటది. క్యారెక్టర్స్ అందరూ వాళ్ళ పెర్ఫార్మన్స్‌లు వాళ్ళు బెస్ట్ ఇచ్చారు. చాలా చేస్తారు ఆళ్ళు. అది ప్రాబ్లమ్ గాదు. కొన్ని కెమెరా యాంగిల్ షాట్స్ ఉంటాయి. చాలా బాగా డిజైన్ చేశారని చెప్తాను. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్‌లో కొన్ని షాట్స్ ఉంటాయి. హాస్పిటల్ దానిలో నర్సెస్‌కి మధ్య జరిగే కొన్ని కాన్వర్జేషన్ సీక్వెన్స్‌లు గానివ్వండి, అక్కడ జనరేట్ అయ్యే కొంత కామెడీ అదంతా చాలా బాగా వర్క్ అయిందని చెప్తా. ఇంటర్వెల్ బ్లాక్ గూడా చాలా బాగా ఎండ్ చేశారని చెప్తా. సో సినిమా అంతా బానే ఎళ్తునింది. బట్ ఈ సినిమాతో మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే గైస్, ల్యాక్ ఆఫ్ థ్రిల్ అని చెప్తా. సో ట్రైలర్ కట్‌లో మనకి ఎలాంటి థ్రిల్ అయితే మనకు కనిపించిందో, ఎలాంటి థ్రిల్ అయితే మనం ట్రైలర్‌లో చూసామో, అది సినిమాలో మిస్ అయిందన్న ఫీలింగ్ మాత్రం నాకు చాలా గట్టిగా తగిలింది గైస్. అంటే ఇలాంటి ఒక కాన్సెప్ట్‌కి, ఇలాంటి ఒక సబ్జెక్ట్‌కి అవసరమైనంత థ్రిల్‌ని ఇవ్వలేకపోయారనే చెప్తా. చాలా వరకు థ్రిల్లింగ్‌గా ఎళ్ళాలనుకుంటాం. యెస్, నేను మొత్తానికి థ్రిల్లింగ్‌గా లేదు, కంప్లీట్‌గా డిసప్పాయింటింగ్ అని నేను చెప్పను. కొన్ని చోట్ల థ్రిల్లింగ్ మూమెంట్స్ చాలా బాగా పడతాయి. కొన్ని చోట్ల రియల్‌గా కొన్ని చోట్ల రియల్‌గా సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టే యాస్పెక్ట్స్ ఉంటాయి. ఆ సీక్వెన్స్‌లు ఉంటాయి. కాదనను. కానీ మోస్ట్ ఆఫ్ ద సినిమా ఏందంటే కొంచెం ఆ థ్రిల్ ల్యాక్ అయిన ఫీలింగ్ వస్తుంటది. సో అలా అలా ఎళ్తుంటదనమాట మొత్తం. సో అదొకటి బాగా డిసప్పాయింట్ చేసిన ఫ్యాక్టర్ కొంచెం అది. సో మొత్తానికి అంతా బానే ఉంది. బట్ ఎందుకో స్టోరీ గూడా నాకు పెద్ద గట్టిగా హ్యాండిల్ చేసిన ఫీలింగ్ నాకు రాలే. ఎందుకంటే ఇక్కడ మామూలుగా మనకి టెర్రరిస్ట్‌కి సంబంధించిన ఇట్లాంటి సినిమాలేమన్నొస్తే ఆ కాన్సెప్ట్‌ని చాలా గట్టిగా డీల్ చేస్తారు. చాలా పెద్ద యాక్టర్స్‌ని ఎక్కువ మందిని పెట్టి, సో ఇలా ప్రొసీడింగ్స్ ఇవన్నీ చాలా పెద్దగా అవుతుంటాయి. లార్జర్ థాన్ లైఫ్ అన్న దానిలో అవుతుంటాయి మనకు మొత్తం. ఈ సినిమాలో ఏందంటే ఈ టెర్రరిస్ట్ సీక్వెన్స్‌లు ఏవైతే ఉంటాయో అవి గూడా చాలా వరకు హాఫ్ బేక్డ్ అనిపించింది. డ్రాగ్డ్ ఔట్ అనిపించింది. సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు దాన్ని. ఎందుకో ఎక్కడో దగ్గర అది మిస్ అయిన ఫీలింగ్ మాత్రం వచ్చింది నాకు. బట్ దాన్ని తప్పిస్తే మాత్రం సినిమా డీసెంట్ అటెంప్ట్ అని చెప్తా గైస్. మరీ ఒక ఫెంటాస్టిక్, బ్రిలియంట్ అని చెప్పను గానీ, ఓకే, ఉన్నతిలో మాత్రం బానే ఉంది. తీశారని చెప్తాను. సో సెకండ్ హాఫ్‌లో గూడా ఒక హాస్పిటల్ చుట్టూ కొన్ని సీక్వెన్స్‌లుంటాయి. అదొక సింగిల్ షాట్‌లో తీసినట్టు అనిపించింది నాకు. అది చాలా తీశారు. అంటే పెద్ద టేక్స్ తీసుకున్నట్టు అనిపించలేదు దానికి. సింగిల్ షాట్‌లో తీసుకున్నట్టు అనిపించింది. బట్ ఇట్ వాస్ వెరీ రియలిస్టిక్ అని చెప్తా. అండ్ ఇప్పుడు సినిమా ప్లస్ పాయింట్స్‌లోకెళ్ళిపోతే సినిమా సినిమాకి మెయిన్ బ్యాక్ బోన్ ఎవరంటే కంగనా రనౌత్ గైస్. సో వరుసగా బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్‌తో చాలా ఏళ్లుగా మనల్ని ఎంటర్‌టైన్ చేయట్లేదు. సో ఈ సినిమాతో ఆమె మళ్ళీ ఫామ్‌లోకొచ్చిందా అంటే
యెస్ అని చెప్తా. బట్ నాట్ కంప్లీట్‌లీ. ఇంకా కొంచెం రావాల్సింది. సో, యాక్టింగ్ పరంగా మాత్రం ఆమె చాలా బా చేసింది. సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా చాలా బా చేశారు. ఆమెతో ఎవరైతే చేశారో అదంతా. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా కొన్ని చోట్ల చాలా బాగా వర్క్ అయిందని చెప్తా. ఫస్ట్ హాఫ్‌లో కొన్ని కామెడీ ట్రాక్స్ డీసెంట్‌గా వర్క్ అయ్యాయి. ఇంటర్వెల్ బాగా వర్క్ అయింది. సెకండ్ హాఫ్‌లో సింగిల్ షాట్‌లో తీసిన ఆ సీక్వెన్స్ అని చెప్పాను కదా! అది కూడా చాలా బాగా వర్క్ అయింది. సో, చాలా చేశారదే చెప్తా. మైనస్ పాయింట్స్‌లోకెళ్ళిపోతే ల్యాక్ ఆఫ్ థ్రిల్. ఎక్కడో థ్రిల్ తగ్గిన ఫీలింగొచ్చింది అదొకటి. దాన్ని ఇంకా ఎస్టాబ్లిష్ చేసుంటే బావుండన్న ఫీలింగ్ గూడా వచ్చింది. అండ్ యెస్, కొన్ని చోట్ల మ్యూజిక్ గూడా ఓవర్ డామినేట్ చేసిన ఫీలింగొచ్చింది. అంతే గైస్. ఈ సినిమాకి నేనిచ్చే రేటింగ్ 3/5. అంటే నా వర్డిక్ట్ వాచబుల్. సో, ఈ 'భారత్ భాగ్య విధాత' సినిమా చూడొచ్చా లేదా అంటే, హిస్టారికల్ డ్రామాని, ఈ స్టోరీ గురించి ఎవరికైతే తెలీదో పర్టిక్యులర్‌గా వాళ్ళు ఈ సినిమాని చూసేయండి గైస్. సో, అంతే గైస్. థాంక్ యూ.